ఈ రోజు ఉదయం ఎండ కాస్త గట్టిగానే ఉంది. నేను బయట పనులన్నీ ముగించుకుని ఇంటికి వచ్చేసరికి కొత్తగా కడుతున్న మా ఇంటి గోడలను క్యూరింగ్ నీళ్లు కొట్టడం పని గుర్తుకొచ్చింది. త్వరగా నీళ్లు పెట్టాలి. ఒంటరిగా అంత పని చేయడం కష్టమని అనుకుంటుండగానే నా తోటి స్నేహితులు మురళి, సింగం, మూర్తి అయితే అక్కడికి వచ్చారు. నువ్వు ఒక్కడే ఇబ్బంది పడడం ఎందుకురా, మేమంతా ఉన్నాం కదా, పద చూసుకుందాం అంటూ రంగంలో దిగారు. నిజానికి మూర్తి చేతికి దెబ్బ తగిలి గాయమై ఉంది. మూర్తి, నీ చేతికి దెబ్బ తగిలింది కదా, నువ్వు విశ్రాంతి తీసుకొని నేను వారించిన అతడు వినలేదు. చేతికి కదా దెబ్బ తగిలింది, నా స్నేహానికి కాదు కదా. నేను చేయగలిగిన సాయం నేను చేస్తానని మొండిగా ముందుకొచ్చాడు. కింద నేను మురళి, సింగం గోడలన్నింటినీ తడుపుతుంటే వాటర్ ట్యాంక్ పై ఉన్న మూర్తి ఒక చేతితో నీటిని సరఫరా వేలను చేస్తూ మాకు అండగా నిలబడ్డాడు. మూర్తి పడుతున్న శ్రమను చూసి మాకు మరింత ఉత్సాహం వచ్చింది. ముగ్గురం కలిసి చేస్తుండగానే పనిని చాలా వేగంగా పూర్తి చేశాం. కింద ఉన్న ముగ్గురం ఒకరినొకరు చూసుకుని నవ్వుతున్నాం. ఆ రోజు ఉదయం మురళి, సింగం, మూర్తి చూపించిన ఆత్మీయత మాత్రం నా మనసును పూర్తిగా తడిపేసింది. ఇలాంటి స్నేహితులు దొరకడం నిజంగా నా అదృష్టంగా భావించాను.